ధరంపురికి మండల ప్రజలందరికీ తెలియజేయనగా కులం నివాస ఆదాయం సర్టిఫికెట్ల విషయంలో మరి ఆఫీస్లో అయితే ఎటువంటి పెండింగ్ లేవు. సరే, మీకు ఏదైనా ఉంటే మీరు మీ సేవలో దరఖాస్తు చేసి మీరు ఆ దరఖాస్తును ఆఫీసులో సమర్పిస్తే మేము త్వరితగతిన క్లియర్ చేస్తాం. మీరు సర్టిఫికేట్ కోసం మీరు ఆఫీస్ చుట్టూ కంటిన్యూస్గా తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్లో మాకు సంబంధిత సిబ్బంది క్లర్క్ దగ్గర సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళండి. మీరు సర్టిఫికేట్ మా ఆఫీస్లో సమర్పించేసి వెళ్తే మీ సేవలో దరఖాస్తు చేసింది ఆఫీస్లో సమర్పించేసి వెళ్తే మేము త్వరితగతిన క్లియర్ చేస్తున్నాం. మేము దాన్ని డైలీ బేసిస్లో మేము దాన్ని పరిశీలి చేసుకుంటున్నాం ఆఫీస్లో. సో ఆఫీస్లో సర్టిఫికేట్స్ అనేవి మేము ఎవరిది కూడా పెండింగ్ ఉంచాము. ఎన్ని రోజులు పడుతుంది సార్? యాక్చువల్గా కులంకి అయితే 30 రోజులు ఉంటుంది, ఆదాయం నివాసానికి వారం రోజులు ఉంటుంది. బట్ అలా చేయము, ఎందుకంటే ఇప్పుడు మీకు అవసరం ఉంది కాబట్టి మేము డైలీ బేసిస్లో మీరు మీ సేవలో అప్లై చేస్తే అది దాదాపుగా అదే రోజు లేకుంటే దాని తర్వాత 1-2 డేస్లో క్లియర్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీకు వచ్చే లబ్ధులకు సంబంధించిన విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా కులం నివాస ఆదాయం సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. సరే, నిబంధనలు మాత్రం 30 రోజులు ఉంది, బట్ అలా చేయం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషికి తొందరగా అవసరం ఉంటుంది. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని త్వరితగతినే చేస్తాం. మీరు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ ఇచ్చేసి వెళ్తే మేము తప్పకుండా దాన్ని త్వరగానే క్లియర్ చేస్తాం. అవి మేము పైకి నమోదు చేసినాం. అవి డైలీ వారీగా పైకి వెళ్ళి కూడా దాన్ని మాకు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. దాని ప్రకారం మేము క్లియర్ చేస్తున్నాం. ఉంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాటన్నింటినీ కూడా మేమే క్లియర్ చేసుకుంటాం. ఎందుకంటే అది మీకు సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన ప్రాబ్లం కాదు, అది మేమే క్లియర్ చేసుకుంటాం. ఇప్పటివరకైతే పెండింగ్ ఏం లేవు.